నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ఫార్ ఇన్ అంటే ఏంటి, ఫార్ ఆఫ్ అంటే ఏంటి, ఫార్ ఈచ్ అంటే ఏంటి, ఇవి లూప్స్ అనమాట. ఆల్రెడీ మనం ఫార్ లూప్ అన్నది చూసాం, అవునా? ఫార్ లూపు, వైల్ లూపు. అలాగే ఇవేంటివి, ఫార్ ఇన్, ఫార్ ఆఫ్ అనమాట. ఇవి ఎక్కువగా మీరు వాడే లూప్స్ ఏంటంటే ఇవే అనమాట. ఇవి చాలా తక్కువ వాడతారు యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, నేను పర్సనల్గా ఎక్కువ వాడతాను ఏంటంటే ఇవి వాడతాను. ఎందుకంటే అవి ఏం చేస్తాయంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మనం ఫార్ లూప్కి ఏంటి, ఎండ్ ఎక్కడ అవ్వాలి అన్నది లెస్ దాన్ అని చెప్పి డాట్ లెంత్ అని, అలాగే ఎండ్ ఎక్కడ అవ్వాలని ఇది ఇచ్చుకోవాలి, అవునా? ఇప్పుడు మీకు ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైనా కావాలి అంటే మీరు ఈ లూప్స్ వాడండి, ఓకేనా? సో ఇప్పుడు ఫారిన్ అంటే ఏంటి అన్నది చెప్తాను. ఓకే, ఫారిన్ అన్నది ఎందుకు వాడతామంటే ఎప్పుడైనా సరే మనం ఆబ్జెక్ట్స్లో యాక్సెస్ చెయ్యాలి అంటే మనం ఫారిన్ లూప్ వాడతాం, ఓకేనా? సో నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను, ఆ ఎగ్జాంపుల్తో మీకు ఫారిన్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఒక కార్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశాను. అందులో ఏముంది, కలర్ పర్పుల్, నేమ్ మారుతి, దాని మోడల్, దాని ప్రైస్ అనమాట. ఓకే, బేసిక్గా నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో నేను ఇక్కడ చూసుకుంటాను అదే ఆబ్జెక్ట్ని. సో కార్ అని ఇస్తే సింపుల్గా నాకు ఇది వస్తుంది, అవునా? సో ఇప్పుడు నాకేం కావాలంటే ఈ యొక్క అన్ని, ఇందాకేం వాడాము, ఆబ్జెక్ట్ డాట్ కీస్ అని, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అని, కీస్ వాల్యూస్ రావడానికి మనం వాడాం, అవునా? సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే నేను దీన్ని లూప్ చేయాలి. లూప్ అంటే ఏంటి, నేను కలరు, నేము, మోడల్, ప్రైస్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అన్నది ఫార్ ఇన్ లూప్తో మనం చేస్తాం అనమాట. నేను ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీని సింటాక్స్ వచ్చేసి ఫార్ అని రాసి, ఓకే, దీన్ని లెట్ ఎక్స్, ఓకే, లెట్ ఎక్స్ అని రాసి, అంటే మీరు ఇక్కడ డిక్లేర్ చేస్తున్నట్టు అనమాట. ఇన్, ఓకే, ఎక్స్ అన్నది ఇన్లో మీరు సింపుల్గా కార్ అని రాసుకుంటే సరిపోతుంది. కార్ అన్నది ఏంటి, ఒరిజినల్ ఆబ్జెక్ట్. మీరు ఈ యొక్క ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో కార్ కదా, దాన్ని పాస్ చేసి అది ఏమవుతుంది, ఒక్కొక్కటి అంటే ఇది దీంట్లో పాస్ అవుతుంది. ఫస్ట్ పాస్ అయ్యి ఆ ఎక్స్లో మనకి ఏముంటుంది, ఫస్ట్ కలర్ ఉంటుంది. ఆ నెక్స్ట్ మళ్ళీ లూప్ అవుతుంది, మళ్ళీ కార్లోంచి నేమ్ పాస్ అవుతుంది, మోడల్ పాస్ అవుతుంది, ప్రైస్ పాస్ అవుతుంది, అలా ఒక్కొక్కటి పాస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ చేస్తాను చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్. ఓకే, సో నేను ఎప్పుడైతే ఎక్స్ చేస్తానో చూడండి నాకేమొస్తుంది, కలర్, నేమ్, మోడల్, ప్రైస్, కీస్ వస్తున్నాయి అన్నీ, అవునా? సో ఇప్పుడు కీస్ వస్తున్నాయి కదా, ఈ ఎప్పుడైతే మనకి కీస్ వస్తున్నాయో ఈ కీస్తో మనకు వాల్యూ తెచ్చుకోవడం చాలా ఈజీ కదా. ఓకే, ఎందుకంటే మనం డాట్ ఆపరేటర్తో కానీ లేకపోతే ఎరేలాగా దీంట్లో మనం కీ ఇస్తే సింపుల్గా ఏమవుతుంది, మనకే యాక్సెస్ అవుతుంది, అవునా? సో ఎప్పుడైతే నేను ఈ ఫార్ లూప్ రాశానో చూసారా, ఫార్ లెట్ ఎక్స్, ఎక్స్ అంటే ఏంటి, ఇది ఒక న్యూ వేరియబుల్ అనమాట. ఓకే, ఈ కార్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది పాస్ చేశాను. సో ఏమవుతుంది, ఫస్ట్ కలర్ పాస్ అవుతుంది, ఆ తర్వాత నేమ్, ఆ తర్వాత మోడల్, అంటే ఒక్కొక్క దాన్ని ఐటరేట్ చేసుకుని వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు నేమ్, ఇప్పుడు డాట్, గుర్తుంచుకోండి డాట్ పనిచేయదు. ఎందుకు పనిచేయదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇప్పుడు ఎక్స్ అని ఇస్తానో చూడండి, ఎక్స్ డాట్ ఎక్స్ అని ఇస్తున్నాను. ఎందుకని, సారీ, ఇక్కడ కార్ డాట్, నేను ఏమిస్తున్నాను ఇక్కడ, కార్ డాట్ ఎక్స్ అని ఇస్తాను. అంటే కార్ ఏది, నా కార్ ఇది. ఓకే, డాట్ ఎక్స్ అంటే ఎక్స్లో నాకు ఏం పాస్ అవుతున్నాయి, ఓకే, కలర్ పాస్ అవుతుంది, నేమ్ పాస్ అవుతుంది, మోడల్, ప్రైజ్. ఎప్పుడైతే అంటే ఏంటి, కార్ డాట్ కలర్, కార్ డాట్ నేమ్, కార్ డాట్ మోడల్. ఓకే, కాకపోతే పనిచేయదు. ఎందుకు పనిచేయదు అన్నది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎంటర్ కొడితే ఏమొస్తుంది, నాకు అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది అన్డిఫైన్డ్ అంటే, ఈ కలర్ చూసారా, బ్లూ ఉంది, ఇదేముంది, ఎల్లో ఉంది. ఎప్పుడైతే నేను కార్ డాట్ ఎక్స్ అని వాడతానో ఇది ఎక్స్ అన్న ప్రాపర్టీ నేమ్ గురించి ఎత్తుక్కుంటుంది, ఓకేనా? అందుకని చెప్పి నాకు రాలేదు ఇది, ఓకేనా? బట్ ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే ఎక్స్ కాకుండా నేను ప్రైజ్ అని ఇస్తాను, చూసారా, నాకు 500 4 టైమ్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇది ప్రాపర్టీ నేమ్ కింద ఎత్తుక్కుంటుంది ఇది, ఓకేనా? సో అందుకని మనం డాట్ వాడలేం ఫారెన్లో. ఏం వాడచ్చు అంటే మనకు ఇంకో ఆప్షన్ ఉంది, అవునా? ఏది, అరే లాగా సింపుల్గా ఈ బ్రాకెట్స్ పెట్టుకుని, ఓకే, ఇందులో కోట్స్లో ఇస్తే మీకు ఈ ప్రాపర్టీ నేమ్ ఎత్తుక్కుంటుంది. కోట్స్లో ఇవ్వకుండా నేను సింపుల్గా ఎక్స్ అని ఇస్తే ఇప్పుడేంటి, ఈ ఎక్స్ ఏదైతే ఉందో అది పాస్ అవుతుంది. అంటే కార్ ఆఫ్ కలర్, కార్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎంటర్ చేస్తే చూసారా, నాకు పర్పుల్, మారుతి, C100 500 వచ్చిందా? ఏవైతే వాల్యూస్ అన్నీ వచ్చేసినాయా? సో ఇలాగా మనం ఫార్ ఇన్ లూప్ అయితే వాడుకుంటాం, ఓకేనా? ఇదేంటి, బేసిక్గా ట్రైవర్స్ చేయడానికి, అంటే ఒక్కొక్కటి నాకు ఇవి కావాలంటే ఇవి, లేకపోతే మారుతి కావాలంటే మారుతి, ఓకేనా? సో ఇలాగా నేనైతే ఫారిన్ లూప్ని అయితే వాడుకుంటాను. ఓకే, ఇంకొకటి వచ్చేసి నేను ఇక్కడ ఒక ఎరే ఇస్తాను, ఆ ఎరే వచ్చేసి లెట్ ఏఆర్ఆర్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఫార్ ఆఫ్ లూప్ చూద్దాం, ఓకేనా? ఫార్ ఆఫ్ లూప్ అన్నది చాలా చాలా వాడతాం, ఓకేనా? నేను పర్సనల్గా ఎప్పుడు ఎరేని ట్రైవర్స్ చేయాలన్నా సరే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఫార్ ఆఫే, నేను ఫార్ ఆఫే వాడతాను. ఫార్ ఈచ్ ఆల్మోస్ట్ వాడను నేను,
ఓకే. ఇప్పటికొచ్చి నేను ఫార్ ఆఫే వాడాను చాలా. ఫార్ ఈచ్ వాడలేదు. బట్ మీకు తెలుసుకోవడం కోసం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఈ అరేలో నేనేం చేస్తానంటే సింపుల్‌గా 1, 2, 3, 4, 5 ఓకే. 5 నంబర్స్ ఇచ్చాను. ఓకే. ఇప్పుడు నాకు 1 నుంచి 5 వరకు అన్నీ ట్రైవర్స్ చేయాలి. ఇప్పుడు ట్రైవర్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4, 5 మనం ఫార్ లూప్ వాడితే ఏం రాస్తాం సింపుల్‌గా ఫార్ అని లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇనీషియల్ వాల్యూ ఇచ్చుకోవాలి. ఎక్కడి వరకు ఎళ్ళాలో ఇచ్చుకోవాలి. ఎక్కడి వరకు ఎళ్ళాలంటే ఎరే డాట్ ఏఆర్ఆర్ డాట్ లెంత్ అని ఓకే. ఏఆర్ఆర్ డాట్ లెంత్ అని ఆ తర్వాత ఐ ప్లస్ ప్లస్ అని ఇంత స్తంగా ఉంది అవునా. ఇదంతా స్కిప్ చేయడానికి మనకి ఫార్ ఆఫ్ సింపుల్గా వచ్చింది. ఫార్ ఆఫ్ ఏంటంటే మీరు సింపుల్గా ఫార్ అని రాసి ఓకే ఈ బ్రాకెట్స్ పెట్టి ఇందాక మనం ఏం చేసాం ఫారిన్లో సేమ్ అంతే ఇన్ ప్లేస్లో మీకు ఆఫ్ వస్తుంది అంతే. ఓకే. సో లెట్ ఎక్స్ అని ఇచ్చుకుందాం ఓకేనా. సో లెట్ ఎక్స్ ఆఫ్ ఏఆర్ఆర్ అంతే అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది ఈ బ్రాకెట్స్ ఇచ్చుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది ఏం చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లెట్ ఎక్స్ అంటే ఇది కొత్త వేరియబుల్ ఇది. ఈ ఏఆర్ఆర్ అన్నది మన ఈ యొక్క ఎరే. సో ఈ ఎరే నేను ఇందులోకి పాస్ చేస్తున్నాను. సో అప్పుడు ఇది ఎక్స్ ఏం చేస్తుంది ఎక్స్లోకి ఫస్ట్ 1 పాస్ అవుతుంది. ఓకే. తర్వాత 2 పాస్ అవుతుంది, 3 పాస్ అవుతుంది, 4 పాస్ అవుతుంది, 5 పాస్ అవుతుంది. అలా ఒక్కొక్కటి పాస్ అవుతూ ఉంటుంది అనమాట. పాస్ అయ్యి ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను చూడండి. కన్సోల్ డాట్ లాగ్ చేసి నేను సింపుల్గా ఎక్స్ చేస్తాను. గుర్తుంచుకోండి మీరు ఏఆర్ఆర్ చేయకూడదు ఎక్స్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో పాస్ చేస్తున్నాం మనం. ఆ పాస్ చేసినప్పుడు మనకి ఇందులో ఉంది వాల్యూ, ఇందులో లేదు. ఇదేంటి ఒరిజినల్ అరే బట్ ఇందులో ఉంది నా వాల్యూ. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఓకే ఏఆర్ఆర్ నాట్ డిఫైన్ అంటుంది ఎందుకంటే నేను పేజ్ రిఫ్రెష్ చేయలేదు. ఓకేనా. సో ఇప్పుడు నేను అదే దాన్ని మళ్ళీ రన్ చేస్తే ఏమొస్తుంది 1, 2, 3, 4, 5 అవునా వచ్చినాయా మొత్తం ఒక్కొక్కటే వచ్చినాయా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కావాలంటే మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నా వచ్చే ప్రతి ఎక్స్కి నేను ఒక 2 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే చూసారా 1 + 2 = 3, 2 + 2 = 4, 3 + 2 = 5 అలాగా మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు లోపల. ఓకేనా. సో అలా అనమాట. అలాగా మీరు ఫార్ ఆఫ్తో ఒక ట్రైవర్స్ చేయొచ్చు అనమాట. ట్రైవర్స్ అంటే ఏంటి ఒక్కొక్క దాన్ని బయటికి తీయచ్చు. ఒక్కొక్క దాన్ని బయటికి తీసి ఇందులో పెట్టి లోపల ఏం కావాలంటే అది చేసుకోవచ్చు మీరు. ఇదేంటి ఫార్ లూప్ అనేది సింటాక్స్. ఓకేనా. ఫార్ ఆఫ్ సింటాక్స్ ఇది. ఓకేనా. మీరు ఎలా యాక్సెస్ చేసుకోవాలి అన్నది చెప్పడానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫార్ ఈచ్. ఓకేనా. ఫార్ ఈచ్ అన్నది ఏంటంటే మీకు సేమ్ ఫార్ ఆఫ్ లాగే పనిచేస్తుంది. ఓకే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళడానికి. కాకపోతే దీని యొక్క సింటాక్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఏఆర్ఆర్ డాట్ ఫార్ ఈచ్ అని రాయాలి. గుర్తుంచుకోండి ఈ ఎరేకి డాట్ ఇచ్చి ఫార్ ఈచ్ రాసుకోవాలి. రాసుకుని ఈ బ్రాకెట్స్ పెట్టుకుని దీని లోపల ఒక ఫంక్షన్ ఇవ్వాలి. ఓకేనా. మీరు మామూలుగా ఏం చేస్తున్నారు లెట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అని ఇచ్చుకుంటున్నారా. ఫార్ ఈచ్ లోపల మీరు ఫంక్షన్ ఇవ్వాలి. నేను నార్మల్గా అనానమస్ ఫంక్షన్ వాడతాను ప్రస్తుతానికి. ఓకేనా. ఫంక్షన్ అని రాసి ఓకేనా ఇది అనానమస్ ఫంక్షన్ అంటారు ఎందుకంటే దీనికి పేరు ఊరు ఏం లేదు అవునా. సో అందుకని ఫంక్షన్ అని రాసి ఇప్పుడు సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చి వాల్యూ అని ఇద్దాం. ఓకేనా. సో గుర్తుంచుకోండి ఈ వాల్యూ అన్నది ఇక్కడ మీరు ఆర్గ్యుమెంట్లో పాస్ చెయ్యాలి. ఓకేనా. ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడైతే ఏఆర్ఆర్ డాట్ ఫార్ ఈచ్ అని రాస్తారో అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఫంక్షన్లో వాల్యూ అంటుంది. ఈ వాల్యూలోకి ఫస్ట్ 1 పాస్ అవుతుంది, ఆ తర్వాత 2 పాస్ అవుతుంది, ఆ తర్వాత 3 పాస్ అవుతుంది. అలా ఒక్కొక్కటి అంటే ఫార్ ఈచ్ అంటే ఈచ్ ఎలిమెంట్కి ప్రతి ఒక్క ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేస్తాను. దేంతో ఈ యొక్క ఫంక్షన్తో నేను యాక్సెస్ చేస్తాను అని చెప్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఏమొచ్చింది నాకు 1, 2, 3, 4, 5 సేమ్ ఇందాక ఫార్ ఆఫ్ లాగా వచ్చిందా. బట్ ఇదేంటంటే ఒక ఫంక్షన్ ఇచ్చుకోవాలి మనం. ఓకేనా. దాని బదులు నాకు పర్సనల్గా ఏమి ఇష్టము అంటే ఫార్ ఆఫ్ ఇష్టం. సింపుల్గా ఏం చేస్తారు ఫార్ ఇచ్చుకొని లెట్ ఎక్స్ ఆఫ్ మీరు ఎరే ఇచ్చుకుంటారు సింపుల్గా ఏఆర్ఆర్. ఓకే. ఇక్కడ మీరు కన్సోల్ డాట్ లాగ్ చేసుకుంటే సింపుల్గా ఎక్స్ని ఓకేనా కన్సోల్ డాట్ లాగ్ చేసుకుని సింపుల్గా మీరు ఎక్స్ని ఏం చేసుకుంటారో అది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎక్స్ ఇస్తే సింపుల్గా ఉంది కదా ఇది చేసేది సేమ్ పని, రెండు చేసేది సేమ్ పని. బట్ ఫార్ ఆఫ్ అన్నది లేటెస్ట్గా వచ్చిందనమాట. ఓకేనా. ఈఎస్6 అని చెప్పానా. ఈఎస్6లో ఇగోండి ఈఎస్6 ఇందులో వచ్చింది ఫార్ ఆఫ్. సో అందుకని చెప్పి ఇది లేటెస్ట్. ముందు ఏం వాడేవారు అంటే ఫార్ ఈచ్. ఓకేనా. ఫార్ ఈచ్ వాడేవారు బట్ ఇది లేటెస్ట్ అనమాట. సో అందరూ ఇది వాడడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇది వచ్చేసి ఫారిన్ ఫార్ ఆఫ్ ఫార్ ఈచ్. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఒక చిన్న టాస్క్ అయితే ఇస్తున్నాను. ఓకేనా. ఇది కొంచెం కాంప్లికేటెడ్ టాస్క్ బట్ ఆలోచించండి. ఓకేనా. ఆలోచించి ఎలా చెయ్యాలి అన్నది చూడండి. ఓకేనా.
సో ఇప్పుడు నేను టాస్క్ అయితే చూపిస్తాను. ఓకే ఓకే గైస్, ఇదైతే మీ టాస్క్. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఇక్కడ నాకు ప్లీజ్ ఎంటర్ కార్ నేమ్ టు నో ద ప్రైస్ అంటే నేను కార్ నేమ్ ఎంటర్ చేస్తే దాని ప్రైస్ ఇస్తుంది అనమాట నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను BMW ఎంటర్ చేస్తున్నాను, 1000 రూపీస్ అంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను మారుతి ఎంటర్ చేస్తాను, 500 అంటుంది. చూసారా, నేను ఏదో పిచ్చిది ఎంటర్ చేస్తే నాకేం రావట్లేదు. నా యొక్క ఎరే మీకు చూపిస్తాను చూడండి. కార్ని ఎరే ఇచ్చాను. ఓకే, ఆ ఎరేలో నాకు 2 ఉన్నాయి. ఓకే, ఈ రెండిట్లో చూసారా, నేను కార్ ఎంటర్ చేస్తున్నాను, నేమ్ ఎంటర్ చేస్తుంటే నాకేమొస్తుంది, దీని యొక్క ప్రైజ్ వస్తుంది. అలాగే BMW ఎంటర్ చేసినప్పుడు ఏమొస్తుంది, 1000 అని దీని ప్రైజ్ వస్తుంది. అవునా? సో ఏం చేస్తుంది, ఇది ఎత్తుక్కుంటుంది ఇందులో. ఫస్ట్ దీనికి వస్తుంది, ఓకే నేను ఎంటర్ చేసింది ఇందులో ఉందా లేదా, లేదు, ఓకే నెక్స్ట్ దానికి వెళ్ళు, ఇందులో ఉందా లేదా, ఉంది, ఓకే దాని ప్రైస్ ప్రింట్ చేయి, ఓకే దాని ప్రైస్ కన్సోల్ చేయి అని చెప్తున్నాను. ఓకే, సో అలా అనమాట. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి ఒకసారి మళ్ళీ చూపిస్తాను. BMW ఎంటర్ చేస్తున్న నాకు ఏమొస్తుంది, 1000 వస్తుంది. ఓకేనా? సో దీన్ని లూప్స్ వాడి చేశాను. ఓకే, మీరు ఏమి ఎంటర్ అయితే నేను ఇక్కడ చేస్తున్నానో అది చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇందులో ఉందా లేదా, ఓకే నెక్స్ట్ దానికి వెళ్దాం, ఇందులో ఉందా లేదా, అలాగా చెక్ చేసుకుంటుంది. సో అందరూ ట్రై చేయండి ప్లీజ్, ఇది కొంచెం లాజికల్గా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ లెక్చర్లో మనం స్కోపింగ్లో కలుద్దాం గైస్. ఇది వచ్చేసి కాన్సెప్ట్స్ అనమాట, మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, బాగుంటాయి కూడా. ఓకేనా? సో స్కోపింగ్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, అప్పుడు మీకు లెట్కి వారికి డిఫరెన్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లెట్ వారు స్టార్టింగ్లో చెప్పాను వేరియబుల్స్ నేర్చుకున్నప్పుడు, అవునా? సో అందులో చెప్పాను కదా, ఇప్పుడు దాని డిఫరెన్స్, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, లెట్కి వారికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. ఓకేనా? సో అది నెక్స్ట్ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం.